హలో ఎవ్రీవన్. యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్సిటీ పోస్టులకు సంబంధించి అన్ని రెగ్యులేషన్స్ని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. దీనికి సంబంధించి 2018లో రెగ్యులేషన్స్ ఒకటి పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి 2023లో ఇంకొక రెగ్యులేషన్ పాస్ చేయడం జరిగింది. ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా యూజీసీ సైట్లో రెగ్యులేషన్స్ అనే కాలంలో అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అగైన్ నేను చెప్పబోయేదంతా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఒక స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ లేదు. అయితే 2018లో ఏం చెప్పారంటే రెగ్యులేషన్స్లో మినిమం ఎలిజిబిలిటీ మాస్టర్ డిగ్రీ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ విత్ 55% అని ఇచ్చారు. అంటే మాస్టర్స్ ఆ రిలవెంట్ సబ్జెక్ట్లో మాస్టర్స్లో 55% ఉండాలి. వీటితో పాటు రెగ్యులేషన్స్ 3 సబ్ రెగ్యులేషన్ 3.10లో ఒక క్లాస్ చెప్పారు. ఏంటి ఆ క్లాస్ అంటే ద పిహెచ్డి డిగ్రీ షెల్ బీ ఎ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/7/2021. అంటే 2018లో చెప్పారు. ఏం చెప్పారు అంటే కొంత టైం ఇచ్చారు. పిహెచ్డి మినిమం క్వాలిఫికేషన్గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి పెడుతూ 2021 నుంచి ఖచ్చితంగా పిహెచ్డి ఉండాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి అని ఇచ్చారు. ఇందులో రెండో విషయం డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే ఒక నోటిఫికేషన్ వేసి నోటిఫికేషన్ ద్వారా టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్ చేయడాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. ఇది 2018లో వచ్చిన రెగ్యులేషన్. దీన్ని అమెండ్ చేస్తూ 2023లో ఇంకొక రెగ్యులేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రెగ్యులేషన్లో ఏం చెప్పారు అంటే ఈ యూజీసీ ఇచ్చిన 2018 రెగ్యులేషన్లో ఇచ్చిన ఈ రెగ్యులేషన్ 3లో సబ్ రెగ్యులేషన్ 3.10ని సబ్స్టిట్యూట్ చేయండి అని ఇచ్చారు. లుక్ ఎట్ దిస్. ఇన్ రెగ్యులేషన్ 3 ఫర్ సబ్ రెగ్యులేషన్ 3.10 ద ఫాలోయింగ్ సబ్ రెగ్యులేషన్ షెల్ బి సబ్స్టిట్యూటెడ్ నేమ్లీ. అంటే 2018లో ఇచ్చిన ఆ రెగ్యులేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. దేంతో చేయమన్నారంటే నెట్ సెట్ స్లెట్ షెల్ బి ద మినిమం క్రైటీరియా ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంటే పిహెచ్డి మ్యాండేటరీ కాదు, మాస్టర్స్ విత్ 55% ఉండి నెట్ సెట్ లేదా స్లెట్లో మినిమం క్వాలిఫై ఉంటే అది ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పడం జరిగింది. అయితే నెట్ స్లెట్ లేని సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. దానికి కూడా యూజీసీ రెగ్యులేషన్స్లోనే ఒక కాలం ఇచ్చారు. అందులో ఏమి ఇచ్చారంటే ద క్లియరింగ్ ఆఫ్ నెట్ సెట్ ఆర్ స్లెట్ షెల్ నాట్ బి రిక్వైర్డ్ ఫర్ క్యాండిడేట్స్ ఇన్ సచ్ డిసిప్లిన్స్ ఫర్ విచ్ నెట్ సెట్ స్లెట్ హ్యాస్ నాట్ బీన్ కండక్టెడ్. అంటే నెట్ సెట్ స్లెట్ అనేవి ఒక 85 డిపార్ట్మెంట్స్లో సబ్జెక్ట్ కండక్ట్ చేస్తారు. అవన్నీ కవర్ చేసేవి ఏవి అంటే కామర్స్ అండ్ మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సైన్సెస్, సోషల్ సైన్సెస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్లో కవర్ చేస్తారు. అయితే ఈ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా టెక్నికల్ కోర్సెస్ ఉన్నాయి లైక్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ. వాళ్ళకి నెట్ సబ్జెక్ట్స్ ఉండవు. వాళ్ళని ఎగ్జామ్ చేయండి అని ఇచ్చారు అదే రెగ్యులేషన్లో. అంటే అర్థం ఏంటి, టెక్నికల్ కోర్సెస్ ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ చేసిన వాళ్ళకి నెట్ సెట్ స్లెట్ నుంచి ఎగ్జామ్ చేయండి, మాస్టర్స్లో 55% ఉంటే సరిపోతుంది అని రెగ్యులేషన్ అర్థం. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా యూజీసీ సైట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ ఇట్. పేజ్ నెంబర్ 56లో పాత రెగ్యులేషన్స్లో ఏమి ఇచ్చారు, కొత్త సర్క్యులర్లో దాన్ని దేంతో సబ్స్టిట్యూట్ చేయమన్నారు, ఇవన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది టెక్నికల్ కోర్సెస్ అయిన ఇంజనీరింగ్, ఫార్మసీకి ఎంఫార్మ్, ఎంటెక్, ఎంఈ విత్ 55% సరిపోతుంది. మిగతా బ్రాంచెస్ అన్నిటికీ అంటే కామర్స్ అండ్ మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సైన్సెస్, సోషల్ సైన్సెస్ వీటన్నిటికీ మాస్టర్ డిగ్రీతో పాటు 55% అందులో ఉంటూ నెట్ సెట్ లేదా స్లెట్ ఎలిజిబిలిటీ అని యూజీసీ ఇచ్చిన గైడ్లైన్స్. యూనివర్సిటీ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా యూజీసీ గైడ్లైన్స్ ఫాలో అవుతాయి. నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి May 15కి రాబోతుంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్ట్ ఉన్నాయో ఒక క్లియర్గా ఐడియా వస్తుంది. ఆ నోటిఫికేషన్లోనే పేపర్ 1, పేపర్ 2 సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 ఎప్పుడు కూడా టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ యూజీసీ నెట్లో ఏదైతే మెన్షన్ చేశారో అదే సిలబస్ ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేపర్ 1కి సంబంధించి నేను డీటెయిల్గా ప్రతి టాపిక్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.